మీకు తెలుసా, భక్తి, సహనం, జ్ఞానం కోసం ప్రసిద్ధుడైన హనుమంతుడు కూడా మూడుసార్లు కోపం తెచ్చుకున్నాడని. మొదటిసారి లంక దహనం. రావణుని సైనికులు ఆయన తోకకు నిప్పుపెట్టారు. అవమానాన్ని సహించలేక హనుమంతుడు తన ధర్మకోపంతో లంకనగరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. రెండవసారి అక్షయకుమారుని వధ. రావణుని కుమారుడు అహంకారంతో దాడి చేసినప్పుడు హనుమంతుడు ధర్మాన్ని కాపాడటానికి అతన్ని సంహరించాడు. మూడవసారి భీముని అహంకారం. మహాభారతంలో భీముడు ఆయన తోకను కదిలించాలనుకున్నప్పుడు హనుమంతుడు సహనానికి హద్దులు ఉన్నాయని వినయపాఠం నేర్పాడు. ఆ మూడు సందర్భాల్లోనూ హనుమంతుడి కోపం స్వార్థం వల్ల కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికే వచ్చింది. అందుకే కోపం కూడా ధర్మం కోసం ఉపయోగిస్తే అది దైవమవుతుంది. హనుమంతుని జీవితం మనందరికీ ఉదాహరణ. మీ అభిప్రాయమేంటి? హనుమంతుడి కోపం సరైన సమయంలోనే ఉప్పొంగిందా? కామెంట్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని పౌరాణిక కథలు వినాలని అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.